అమ్మా లిల్లీ, ఏ ఎవరు నువ్వు? నా పేరు సుకన్య. అది నీ వర్కింగ్ టైటిల్ అని తెలుసు, అంతకుముందు నువ్వు చేసిన వర్క్ తెలుసు. షట్ అప్, రాంగ్ నంబర్. అమ్మా, నువ్వు బుకాయించినంత మాత్రాన వాస్తవాలు అవాస్తవాలు కావు. ఏంటా వాస్తవాలు? నీ అసలు పేరు బెల్లి లిల్లీ అన్నది వాస్తవం కాదా? నువ్వు తిరణాల్లో టైర్ బళ్ళ మీద డాన్స్ వేసింది వాస్తవం కాదా? సీక్రెట్ సినిమాలో యాక్ట్ చేసింది వాస్తవం కాదా? తడిసి తడొక ప్రొడ్యూసర్ ని ముంచేసింది వాస్తవం కాదా? మీరేదో పొరపాటు పడుతున్నారు. నేను అలాంటి దాన్ని కాదండి. అమ్మా, నువ్వు ఎలాంటి దానివో నాకు బాగా తెలుసు. నా దగ్గర సీడీలు ఉన్నాయి. ఏదో గుట్టుగా సంసారం చేసుకుంటున్నాను. నా బతుకు బజారు పాలు చేయకండి. అలా చేయకుండా ఉండాలంటే నాకు 2 కోట్లు కావాలి. 2 కోట్ల? నా మైండ్ పనిచేయట్లేదు. నాకు ఆలోచించుకోవడానికి కొంచెం టైం కావాలి. ఓకే, నీకు 24 గంటలు టైం ఇస్తున్నాను. గంటకి టచ్ లో ఉంటాను. బాయ్. నీ పేరు బెల్లి లిల్లియా? టైర్ బండ్ల మీద డాన్స్ చేసావా? సినిమాలో యాక్ట్ చేసావా? ఈ విషయం నాకు తెలిసేవనుందా? ఈ పుట్టోడికి మొత్తం తెలిసిపోయింది. వీడిని నొక్కేసి నోరు మూసేయాలి. అదే టెన్షన్ గా ఉంది సూరి గారు. మీరు తిమ్మిని బొమ్మిని చేస్తారు, పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ సెట్ చేస్తారు. ఈ చిన్న ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయండి. మీకేం కావాలన్నా ఇస్తాను. ప్లీజ్ సూరి గారు, ప్లీజ్. ఓకే, ఊరుకోవే, ఊరుకో. నేనున్నాను కదా, నేనేదో సాల్వ్ చేస్తాను. నువ్వు ఏడుస్తుంటే నాకు ఏడుపు వస్తుంది. ఊరుకో, నా మాట విను. ఇదిగో లిల్లీ, ఈ ఏడ్చేదేదో మల్లిగారి దగ్గరికి వెళ్ళాడు. వాడికి నీ మీద కన్నుంది. వాడు నీ ప్రాబ్లం ఈజీగా సాల్వ్ చేయగలడు. హలో, నేను సుకన్య. సుకు బేబీ, వాట్ ఎ ప్లెజెంట్ సర్ప్రైజ్. నేను ప్రాబ్లం లో పడ్డాను మళ్ళీ. టెల్ మీ బేబీ, వాట్స్ యువర్ ప్రాబ్లం? ఎవడో నన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. గంటకి ఫోన్ చేస్తానని బెదిరించి అర్జెంట్ గా 2 crores కావాలని డిమాండ్ చేస్తున్నాడు. నాకు చాలా టెన్షన్ గా ఉంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ప్లీజ్ హెల్ప్ మీ మళ్ళీ. ఇట్స్ ఎ స్మాల్ ఇష్యూ. నీకు నేనున్నాను, డోంట్ వరీ. కానీ ఈ విషయం దాముకి తెలియకుండా మేనేజ్ చేసే బాధ్యత నాది. ట్రస్ట్ మీ. వాడు గంటకి నీకు ఫోన్ చేస్తానన్నాడు కదా. టైం వేస్ట్ చేయకూడదు. 15 గంటలో నీ ఇంట్లో ఉంటాను. గంటలో పని పూర్తి చేస్తాను. పానిక్ అవ్వదు. ఐఎమ్ కమింగ్. సారీ, ఆ మల్లిగాడి క్వశ్చన్స్ లిల్లీ ఆన్సర్లు మిక్స్ చేసి ట్రాక్ రెడీ చేసిన దాము గారికి వినిపించాలి. దాన్ని నువ్వే స్మూత్ గా లీడ్ చేయాలి. బీ షార్ప్. నా అసలు పేరేంటి? ఎన్కౌంటర్ శంకర్. శంకర్. ఇప్పుడు చెప్పిన పేరేంటి? శంకర్. ఎన్కౌంటర్ శంకర్. బీ షార్ప్. బి షార్ప్. నిన్నురా. కోర్టు నుంచి క్లియరెన్స్ రాగానే ప్రాజెక్ట్ పనులు పూర్తి చేసి తొందరగా ఫినిష్ చేయాలి. అవతల దొరుకుతున్న ఘోర నాపుకుంటే నన్ను ఆపుతావంటే? ఇప్పుడు ఏం జరిగింది? ఎస్పీ గారు సుకన్య గారి ఇంటికి వెళ్తే తప్పేంటి? ఇద్దరు దామను కాపుతులేగా. ఒకరు క్లోజ్ ఫ్రెండ్, ఇంకొకరు గర్ల్ ఫ్రెండ్. కామన్ ఫ్రెండ్ ఇక్కడ ఉండగా అక్కడ వాళ్ళ పనేటాయి. సూరిజీ, మీకు ఇదే బ్యాడ్ హ్యాబిట్. కడుపుని ఆగదు. ఎక్కడ చూసినా ఎక్కడ మర్చిపోవాలి. అయితే దాము సుకన్యని మర్చిపోవాలి. సూరి, ఏంటి నువ్వు అనేది? అలా నంగ నచ్చలా నా ఒక్క చూస్తావంటే? రికార్డ్ చేసినంత రిప్లై చేసి వినిపించు. వద్దు జీ, వినిపించమంటాను నా కదా. వల్ల కాదు జీ. నీ వల్ల కాదా? కాదు. మధ్య ఆటో నా వల్ల కాదు. ఇంత సీన్ క్రియేట్ చేసి చెప్పకపోతే దామన్ ఊరుకుంటాడా? శంకర్, అసలు ఏం జరిగింది? ఏం లేదండి, నా కర్మ. మన మినిస్టర్ మటర్ నక్సలైట్ల మీద నెట్టేశారు కదా. ఎస్పీ గారికి థ్రెట్ ఏమైనా ఉందని ఫోన్ ట్యాపింగ్ లో పెట్టాం. ఈ షాకింగ్ న్యూస్ బయటపడింది. వినండి. ఏదో గుట్టుగా సంసారం చేసుకుంటున్నాను. నా బతుకు బజారు పాలు చేయకండి. ఇట్స్ ఎ స్మాల్ ఇష్యూ. నీకు నేనున్నాను, డోంట్ వరీ. మీరేదో పొరపాటు పడుతున్నారు. నేను అలాంటి దాన్ని కాదండి. దాముకి తెలియకుండా మేనేజ్ చేసే బాధ్యత నాది. ట్రస్ట్ మీ. నా మైండ్ పనిచేయట్లేదు. నాకు ఆలోచించుకోవడానికి కొంచెం టైం కావాలి. టైం వేస్ట్ చేయకూడదు. 15 గంటలో నీ ఇంట్లో ఉంటాను. గంటలో పని పూర్తి చేస్తాను. పానిక్ అవ్వదు. ఐఎమ్ కమింగ్. ఇప్పుడు మీ కళ్ళు చల్లబడ్డాయా? అన్న కళ్ళు ఎర్రబడ్డాయి.